ఆయుర్వేదం ప్రకారం ఊపిరితిత్తులను లంగ్స్ సహజంగా శుభ్రపరుచుకోవడానికి బలోపేతం చేయడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు మరియు పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ఆవిరి పట్టడం, స్టీమ్ ఇన్హేలేషన్. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. పద్ధతి: వేడి నీటిలో కొంచెం పసుపు, టర్మరిక్ లేదా యూకలిప్టస్ ఆయిల్ లేదా తులసి ఆకులు వేసి ఆవిరి పట్టండి. లాభం: ఇది శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫం, మ్యూకస్ కరిగించి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తుల డిటాక్స్ డ్రింక్స్, హర్బల్ డ్రింక్స్. ఉదయాన్నే ఈ పానీయాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోని మలినాలు తొలగిపోతాయి. అల్లం టీ, జింజర్ టీ. అల్లం ముక్కను నీటిలో మరిగించి అందులో కొంచెం నిమ్మరసం మరియు తేనె కలుపుకుని తాగాలి. అల్లం ఊపిరితిత్తులలోని వాపును తగ్గిస్తుంది. పసుపు పాలు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలుపుకుని తాగండి. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తులసి కషాయం. కొన్ని తులసి ఆకులు, మిరియాలు, అల్లం వేసి నీటిలో మరిగించి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ప్రాణాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి యోగాలో కొన్ని ముఖ్యమైన ప్రాణాయామాలు ఉన్నాయి. కపాలభాతి. ఇది ఊపిరితిత్తుల నుండి టాక్సిన్లను బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అనులోమ్ విలోమ్. ఇది శ్వాసనాళాలను శుభ్రం చేసి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. డీప్ బ్రీదింగ్. గాఢంగా గాలి పీల్చి నెమ్మదిగా వదలడం వల్ల లంగ్స్ బలంగా మారతాయి. ఆహార నియమాలు, డయట్ టిప్స్. తినాల్సినవి: విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, నారింజ, ఉసిరి, నిమ్మ, వెల్లుల్లి, గార్లిక్, బెల్లం, జగ్గేరి. ఇది సహజంగా లంగ్స్ ను క్లీన్ చేస్తుంది. తగ్గించాల్సినవి: పాలు, పెరుగు, చల్లటి పదార్థాలు మరియు నూనె వస్తువులు కఫాన్ని పెంచవచ్చు, కాబట్టి వీటిని మితంగా తీసుకోవాలి, ముఖ్యంగా రాత్రి పూట. ఇతర ముఖ్యమైన సూచనలు: ధూమపానానికి, స్మోకింగ్ దూరంగా ఉండండి. కలుషిత వాతావరణంలోకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి. రోజూ తగినంత నీరు తాగడం వల్ల టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు పోతాయి. గమనిక: మీకు ఆస్తమా లేదా ఇతర తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉంటే ఈ చిట్కాలను పాటించే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి మరియు కఫాన్ని కరిగించడానికి అత్యంత ప్రభావవంతమైన 2 ముఖ్యమైన కషాయాలు మరియు వాటి తయారీ విధానాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి. తులసి, మిరియాల కషాయం, తుల్సీ పెప్పర్ కషాయం. ఇది గొంతు మరియు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని, మ్యూకస్ తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కావలసిన పదార్థాలు: తులసి ఆకులు 10 నుంచి 15 వరకు, మిరియాలు నల్లవి 5 నుంచి 6 దంచినవి, అల్లం చిన్న ముక్క దంచినది, బెల్లం రుచికి సరిపడా, చక్కెర వాడకూడదు, నీళ్లు 2 కప్పులు. తయారీ విధానం: ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. అందులో తులసి ఆకులు, దంచిన మిరియాలు, అల్లం వేయండి. ఈ నీటిని సగం 1 కప్పు అయ్యే వరకు సన్నని మంటపై బాగా మరిగించాలి. చివరగా బెల్లం వేసి కరిగిన తర్వాత స్టవ్ ఆపి వడకట్టండి. ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే సిప్ చేస్తూ తాగాలి. చిట్కా: మీరు బెల్లానికి బదులుగా తేనె వాడుతుంటే కషాయం గోరువెచ్చగా అయ్యాక మాత్రమే తేనె కలపాలి. వేడి వాటిలో తేనె కలపడం ఆయుర్వేద విరుద్ధం. వెల్లుల్లి పాలు, గార్లిక్ మిల్క్. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది పురాతనమైన పద్ధతి. కావలసిన పదార్థాలు: పాలు 1 గ్లాసు, వెల్లుల్లి రెబ్బలు 3 లేదా 4, పసుపు చిటికెడు, నీళ్లు 1/2 కప్పు. తయారీ విధానం: గిన్నెలో పాలు మరియు నీళ్లు కలిపి పోయండి. అందులో వెల్లుల్లి రెబ్బలను దంచి వేయండి, చిటికెడు పసుపు కూడా కలపండి. పాలలో నీరంతా ఆవిరి అయిపోయి కేవలం పాలు మిగిలే వరకు మరిగించాలి. దీనిని క్షీరపాక విధి అంటారు. వడకట్టి రాత్రి పడుకునే ముందు తాగాలి. ప్రాణాయామం ఎలా చేయాలి?
అనులోమ్ విలోమ్ కషాయాలతో పాటు రోజుకు 10 నిమిషాలు ఈ శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. సుఖాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రం మూసి ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. తర్వాత ఉంగరపు వేలితో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారా గాలి వదలాలి. మళ్లీ కుడి ముక్కు ద్వారా పీల్చి ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఇలా నెమ్మదిగా గాఢంగా గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల మూలల వరకు ఆక్సిజన్ వెళ్తుంది. ఈ 2 చిట్కాలను కలిపి పాటించడం వల్ల ఊపిరితిత్తులు త్వరగా శుభ్రపడతాయి మరియు శ్వాస వ్యవస్థ బలపడుతుంది. అయితే ఈ రెండింటినీ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరానికి ఎక్కువ వేడి హీట్ చేయకుండా ఉంటుంది. మీకోసం ఒక చిన్న రోజువారీ ప్రణాళిక డైలీ రూటీన్ ఇక్కడ ఉంది. 1. రోజువారీ ప్రణాళిక డైలీ స్కెడ్యూల్. ఉదయం మార్నింగ్ తులసి కషాయం. దీనిని ఉదయం నిద్రలేవగానే పరగడుపున బ్రేక్ఫాస్ట్ చేయడానికి 30 నిమిషాల ముందు తాగాలి. ఇది రాత్రంతా పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటకు పంపడానికి సహాయపడుతుంది. రాత్రి నైట్ వెల్లుల్లి పాలు. దీనిని రాత్రి భోజనం చేసిన గంట తర్వాత పడుకునే ముందు తాగాలి. రాత్రిపూట శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు వెల్లుల్లి ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంపార్టెంట్ ప్రికాషన్స్. మీరు ఈ 2 పాటిస్తున్నారు కాబట్టి శరీరం లోపల కొంచెం వేడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లం, మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ ఉష్ణ గుణం కలిగినవి. కాబట్టి ఈ కింది జాగ్రత్తలు తప్పక పాటించండి. నీరు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ మూత్రం ద్వారా వెళ్లిపోతాయి మరియు శరీరం వేడి ఎక్కదు. మజ్జిగ, బటర్ మిల్క్. మధ్యాహ్నం భోజనంలో ఖచ్చితంగా 1 గ్లాసు పలచటి మజ్జిగ తాగండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. యాసిడిటీ. మీకు గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్య ఉంటే కషాయంలో మిరియాల సంఖ్యను తగ్గించండి. 2 నుంచి 3 మాత్రమే వేయండి. ఊపిరితిత్తుల డిటాక్స్, లంగ్ డిటాక్స్ చేస్తున్నప్పుడు శరీరంలో కఫం, ఫ్లెమ్ పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు శ్వాసనాళాల్లో శ్లేష్మాన్ని పెంచి మీరు చేస్తున్న చికిత్సకు అడ్డుపడతాయి. మీరు ఈ 10 నుంచి 15 వరకు రోజులు దూరంగా ఉండాల్సిన లేదా తగ్గించాల్సిన ఆహార పదార్థాలు ఇవే. 1. పెరుగు, కర్డ్ యోగర్ట్. ఎందుకు తినకూడదు? పెరుగుకు అభిష్యంది, నాళాలను మూసివేసే గుణం ఉంటుంది. ఇది గొంతులో మరియు ఊపిరితిత్తుల్లో కఫాన్ని గట్టిపడేలా చేస్తుంది. ప్రత్యామ్నాయం: పెరుగు బదులు పలచటి మజ్జిగ, బటర్ మిల్క్ తాగండి. అందులో కొంచెం అల్లం, జీలకర్ర వేసుకుంటే ఇంకా మంచిది. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు. 2. కొన్ని రకాల పండ్లు. అరటిపండు, బనానా. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మరియు కఫాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో దీనికి దూరంగా ఉండాలి. సీతాఫలం, జామకాయ. ఇవి కూడా శ్వాస సమస్యలను పెంచే అవకాశం ఉంది. చిట్కా: పండ్లను ఆపిల్ లేదా బొప్పాయి వంటివి సాయంత్రం 4 గంటల లోపే తినడం మంచిది. చల్లటి పదార్థాలు, రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్. ఫ్రిజ్లో ఉంచిన నీళ్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ పూర్తిగా మానేయాలి. చల్లటి నీరు తాగడం వల్ల శ్వాసనాళాలు సంకోచించి కాన్స్ట్రేట్ గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లే తాగాలి. 4. నూనె మరియు మైదా వస్తువులు. పూరీ, బజ్జీలు, సమోసాలు, బేకరీ పదార్థాలు, బ్రెడ్, బిస్కెట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇవి శరీరంలో ఆమము, టాక్సిన్స్ ను పెంచుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. 5. స్వీట్స్. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాపు ను పెంచుతాయి. కాబట్టి స్వీట్లకు దూరంగా ఉండండి. బెల్లం, జగ్గెరి మాత్రం మితంగా వాడవచ్చు. సారాంశం: డయట్ సమ్మరీ. రాత్రిపూట అన్నం తగ్గించి పుల్కా లేదా తేలికపాటి ఆహారం తినాలి. నీరు: రోజంతా గోరువెచ్చని నీరు తాగాలి.
నిద్ర. పగటిపూట నిద్రపోకూడదు. డే స్లీప్ ఇంక్రీజెస్ కాఫా. మీరు ఈ నియమాలు పాటిస్తూ ఆ 2 కషాయాలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆవిరి పట్టడం, స్టీమ్ ఇన్హేలేషన్ అనేది ఊపిరితిత్తుల్లో గట్టిపడిన కఫాన్ని, ఫ్లెమ్, కరిగించడానికి అత్యంత వేగవంతమైన మార్గం. దీనికోసం నీటిలో వేయాల్సిన ఆయుర్వేద పదార్థాలు మరియు సరైన విధానం ఇక్కడ ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి కింద ఉన్న వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోండి. 1. ఆవిరి పట్టడానికి వాడాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్. ఆప్షన్ ఏ. పసుపు, సాధారణ క్లీనింగ్ ఇన్ఫెక్షన్ కోసం. వేడి నీటిలో 1 అరచెంచా పసుపు, టర్మరిక్, వేయండి. ఇది యాంటీబయాటిక్గా పనిచేసి గొంతు మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. ఆప్షన్ బి. వాము, మొండి కఫం కోసం. నీళ్లు మరిగేటప్పుడు 1 చెంచా వాము, అజ్వాయిన్ క్యారమ్ సీడ్స్ వేసి బాగా మరిగించి ఆవిరి పట్టాలి. ఇది శ్వాసనాళాలను వెడల్పు చేసి గట్టిపడిన కఫాన్ని కరిగించి బయటకు తెస్తుంది. ఆప్షన్ సి. యూకలిప్టస్ ఆయిల్, ముక్కు దిబ్బడ శ్వాస ఇబ్బందికి. నీటిలో 2 నుంచి 3 చుక్కల యూకలిప్టస్ ఆయిల్, నీల్గిరి ఆయిల్ లేదా కొన్ని కర్పూర తులసి ఆకులు వేయండి. ఇది శ్వాస తీసుకోవడాన్ని వెంటనే సులభం చేస్తుంది. ఆవిరి పట్టే సరైన విధానం, కరెక్ట్ మెథడ్. నీళ్లు మరిగించడం. 1 వెడల్పాటి గిన్నెలో నీళ్లు బాగా మరిగించి పైన చెప్పిన వాటిలో 1 పదార్థాన్ని వేయండి. దుప్పటి కప్పుకోవడం. తలపైన మందపాటి టవల్ లేదా దుప్పటి కప్పుకుని ఆవిరి బయటకు పోకుండా చూసుకోవాలి. శ్వాసించడం. మొదట ముక్కుతో గట్టిగా గాలి పీల్చి నోటితో వదలండి. తర్వాత నోటితో పీల్చి ముక్కుతో వదలండి. ఇలా చేయడం వల్ల ఆవిరి గొంతు మరియు ఊపిరితిత్తుల లోపలి వరకు వెళ్తుంది. సమయం కనీసం 5 నుండి 10 నిమిషాలు ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన వెంటనే చేయకూడని పనులు, ఇంపార్టెంట్ డోంట్స్. ఫ్యాన్ ఏసీ. ఆవిరి పట్టిన వెంటనే ఫ్యాన్ గాలికి లేదా ఏసీ గదిలోకి వెళ్లకూడదు. కనీసం 10 నిమిషాలు సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉండాలి. చల్లటి నీళ్లు. ఆవిరి పట్టిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. గొంతు మళ్లీ పట్టేస్తుంది. స్నానం. ఆవిరి పట్టిన వెంటనే స్నానం చేయవద్దు. శరీరం చల్లబడితే కఫం మళ్లీ గడ్డకట్టే అవకాశం ఉంది. నా సలహా, మీరు ఉదయం తులసి కషాయం, రాత్రి వెల్లుల్లి పాలు తాగుతున్నారు కాబట్టి సాయంత్రం వేళ ఆవిరి పట్టడం చాలా మంచిది. మీరు ఈ ఆయుర్వేద పద్ధతులను పాటిస్తున్నప్పుడు మీ శరీరం విషపదార్థాలను, టాక్సిన్స్, బయటకు పంపుతోందని తెలిపే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి మంచి సంకేతాలే. ఆయుర్వేదంలో దీనిని హీలింగ్ క్రైసిస్ అంటారు. అంటే ఆరోగ్యం బాగుపడే ముందు శరీరంలో జరిగే శుద్ధి ప్రక్రియ. 1. శ్వాసకోశ సంబంధిత మార్పులు, లంగ్ స్పెసిఫిక్ సైన్స్. కఫం బయటకు రావడం, ఎక్స్పెల్లింగ్ మ్యూకస్. మీరు ఉదయం లేవగానే లేదా ఆవిరి పట్టిన తర్వాత దగ్గు ద్వారా కఫం, మ్యూకస్ ఎక్కువగా బయటకు రావచ్చు. ఇది గట్టిగా లేదా పసుపు రంగులో ఉండొచ్చు. అంటే ఊపిరితిత్తులు తమలో పేరుకుపోయిన మురికిని బయటకు గెంటేస్తున్నాయని అర్థం. ముక్కు కారడం, రన్నీ నోజ్ సైనస్ లేదా ముక్కులో దాగి ఉన్న నీరు బయటకు వస్తుంది. దీనివల్ల తల బరువు తగ్గి తేలికగా అనిపిస్తుంది. శరీరంలో ఇతర మార్పులు, జనరల్ డిటాక్స్ సైన్స్. చెమట, స్వెటింగ్. మీకు మామూలు కంటే ఎక్కువ చెమట పట్టవచ్చు. కొన్నిసార్లు ఆ చెమట కొంచెం దుర్వాసనతో కూడా ఉండవచ్చు. చర్మం ద్వారా టాక్సిన్స్ బయటకు పోతున్నాయని దీని అర్థం. నాలుకపై పూత, టంగ్ కోటింగ్. ఉదయం లేవగానే నాలుకపై తెల్లటి పొర, వైట్ కోటింగ్ కనిపించవచ్చు. ఇది రాత్రిపూట శరీరం విడుదల చేసిన ఆమము, టాక్సిన్స్. అందుకే ఉదయాన్నే టంగ్ క్లీనర్ వాడటం చాలా ముఖ్యం. మూత్ర విసర్జన, యూరినేషన్. మీరు నీరు ఎక్కువగా తాగుతున్నారు కాబట్టి మూత్రం ద్వారా కూడా మలినాలు బయటకు పోతాయి. మూత్రం రంగు మారడం లేదా గాఢమైన వాసన రావడం గమనించవచ్చు. నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్ డిటాక్స్ సమయంలో కొంతమందికి నోటి దుర్వాసన రావచ్చు. ఇది తాత్కాలికమే. ఫలితం ఎలా తెలుస్తుంది? పాజిటివ్ అవుట్కమ్.
సుమారు 3 నుంచి 4 రోజుల తర్వాత మీకు ఈ మార్పులు కనిపిస్తాయి. శ్వాస తేలికగా ఆడటం, గాలి పీల్చుకోవడం చాలా ఫ్రీ బ్రీదింగ్ అనిపిస్తుంది. శక్తి పెరగడం, ఆక్సిజన్ సరఫరా పెరగడం వల్ల మీకు రోజంతా ఉల్లాసంగా, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. నిద్ర, రాత్రిపూట దగ్గు లేకుండా గాఢమైన నిద్ర పడుతుంది. ముఖ్య గమనిక, కాషన్: ఇవి సాధారణ లక్షణాలు. కానీ మీకు ఒకవేళ విపరీతమైన జ్వరం రావడం, దగ్గినప్పుడు రక్తం పడటం, లేదా ఊపిరి ఆడనంతగా ఇబ్బంది అనిపించడం జరిగితే వెంటనే ఈ ఇంటి చిట్కాలు ఆపేసి డాక్టర్ని సంప్రదించాలి.